ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సరికొత్త ఐడియా ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు అదే మావిగన్ అండి. తాజాగా ఆంధ్రప్రదేశ్ మావిగన్ ప్లాన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలిపి ఒక భారీ అర్బన్ కారిడార్గా మార్చాలనేది ఈ ఆలోచన యొక్క ముఖ్య సారాంశం. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, అమరావతి విషయంలో ఇప్పటికే ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త ప్రతిపాదనకు మద్దతు ఇస్తుందా రాబోయే రోజుల్లో? ఒకవేళ 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక, వైసీపీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి? మోదీ సర్కార్ జగన్ వైపు ఉంటుందా లేక అమరావతి వైపు ఉంటుందా? ఈ ప్లాన్ ఏం జరుగుతుంది మావిగన్? ఈ పూర్తి విశ్లేషణ ఇప్పుడు క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు ఈ మావిగన్ ఏమిటి? రాజకీయ విశ్లేషకుల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఒక ప్రత్యామ్నాయంగా మావిగన్ అనే 110 కిలోమీటర్ల పొడవైన కారిడార్ను తెరపైకి తెచ్చారు. దాన్నే విజయవాడ నుంచి గుంటూరు, అక్కడి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు దీన్ని ఒక మెగా సిటీగా డెవలప్మెంట్ చేయాలన్నదే ప్లాన్. కేవలం రాజధాని అంటే కొన్ని భవనాలు మాత్రమే కట్టడం కాదని, ఆర్థిక కార్యకలాపాలు కూడా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి బలమైన వాదన. దీనివల్ల గుంటూరు జిల్లాల రూపురేఖలు మారతాయని, అలాగే వైసీపీ వర్గాలు కూడా కీలకంగా దీన్ని అతి తక్కువ బడ్జెట్లోనే దీన్ని ముందుకు తీసుకొచ్చని అంటున్నారు. వాస్తవానికి అమరావతి అనేది శూన్యం నుంచి మొదలుపెట్టిన ఒక ప్రక్రియ. అది 20-30 సంవత్సరాలు పడుతుందా, 35-40 సంవత్సరాల దాకా పోతుందా అన్నది ఎవరి చేతిలో లేని అంశం. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఇది ఇప్పట్లో అవ్వదు, టైం పడుతుంది అని. విశాఖపట్నం ఎంపీ భరత్ గారు కూడా అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు అమరావతి అనేది ఒక 20 years స్టోరీ అన్నారు. విశాఖపట్నం మాత్రమే గ్రోత్ ఇంజన్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద సిటీ విశాఖపట్నమే అన్నారు. ఇదంతా కాసేపు పక్కన పెడదాం. అమరావతి ఫినిష్ కావడానికి ఎంత అవుతుందంటే, మౌలిక సదుపాయాలు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి, నిర్మించడానికి, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. దాదాపు ఇప్పుడు 8,000 కోట్లు 9,000 కోట్లు ఖర్చు పెట్టారట. అంటే తిప్పి కొడితే ఎంత ఖర్చు పెట్టారు, ఎంత జరిగేది ఉందో చూడండి. ఇక రాబోయే అమరావతి ఒక హైదరాబాద్తో పోలుస్తున్నారు, ఒక బెంగళూరుతో పోలుస్తున్నారు, ఇంకో చెన్నైలాగా అంటున్నారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్పగా అమరావతి అవుతుంది అంటున్నారు. మాటలకే బోలెడు చెప్పొచ్చు, కానీ వాస్తవంగా అంత సీన్ ఉందా? ఈరోజో రేపో అది అయ్యే పరిస్థితి ఉందా అంటే డెఫినెట్గా బల్లగుద్ది కాదు అని చెప్పొచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని ప్రారంభించి ముందుకు తీసుకోబోతున్నారు, కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత కానీ అది రూపురేఖలు దిద్దే పరిస్థితి రాదు. 30-40 సంవత్సరాల్లో హైదరాబాద్గా డెవలప్ కాలేదు. హైదరాబాద్కు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన రాజకీయం ఉంది. అనేక మంది రాజులు, ఆ రాజుల తర్వాత రాజకీయాల తర్వాత ముఖ్యమంత్రుల తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు పనిచేస్తూ ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ పోవడం వల్ల ఈరోజు హైదరాబాద్ అనుకోకుండా ఒక గొప్ప మేజర్ సిటీగా అవతరించబడింది. అంతేగాని చంద్రబాబు 5 ఏళ్లలో హైదరాబాద్ను ఏం ఆకాశానికి ఎత్తేంత గొప్ప రాజధానిగా తీర్చిదిద్దలేదు తెలంగాణలో. కానీ బూస్ట్ చేసుకోవడానికి, హైప్ క్రియేట్ చేసుకోవడానికి తన వల్లే హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయిలో ఉందని చెప్పుకుంటుంటాడు మాటలకు. ఈ మాటలు కాసేపు పక్కన పెట్టి వాస్తవాలు దగ్గరగా చూస్తే మాత్రం అమరావతికి 2 లక్షల కోట్లు అని చెప్తున్నారు. ఈ రోజుకు 2 లక్షల కోట్లు అంటే మరో 2-3 సంవత్సరాలకు ఇంతే ఉంటుందా బడ్జెట్? ఆ 2 కాస్త 4, 5, 6, 10 లక్షల కోట్ల దాకా పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇలా డబ్బులు కోట్లు లక్షల కోట్లు పెరుగుతూ పోతుంటే ఈ డబ్బంతా పోయి ఎవరి నెత్తి మీద పడుతుందంటే అది అటు తిరిగి ప్రజల నెత్తి మీద పడుతుంది. మరి ఆ ప్రజలు భరించగలిగే స్థాయిలో ఉంటారా? ఉద్యోగాలు లేక ఇప్పటికే ఏ హైదరాబాద్కో, ఏ చెన్నైకో, ఏ బెంగళూరుకో వలసలు పెరిగిపోతున్న వైన్యం చూస్తున్నాం. చదువుకున్న ప్రతి విద్యార్థి చిన్న ఉద్యోగాలు రాష్ట్రంలో చేసుకుంటూ జీవితంలో ఏదైనా డెవలప్ కావాలి అనుకుంటే పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నైకి కానీ పోతేనే నా జీవితం బాగుపడుతుందనే పరిస్థితి ఎందుకు వచ్చింది? పర్ఫెక్ట్ ప్రణాళిక లేకపోవడం వల్లే వచ్చింది. ఇక ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా మావిగన్ అని ఎందుకు చెప్తున్నారంటే, ఈ మావిగన్ కేవలం దీనికి ఆల్రెడీ రోడ్ల కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మేజర్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాల్సినది ఏంటంటే బిల్డింగ్లు మాత్రమే, అన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ పోవడం మాత్రమే. దీనికి కేవలం 20-25 వేల కోట్లతో మొత్తం సిటీగా అవతరించే పరిస్థితి ఉంటుంది. తక్కువ సమయం, అభివృద్ధి వేగం, రాష్ట్రానికి ఆర్థిక భారం తగ్గుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఒక గొప్ప ప్లాన్. కానీ బహుశా ఈ ప్లాన్ ఆలస్యమైందా చెప్పలేము. అమరావతిని రాజధానిగా గుర్తించినారు కదా, మరి ఇప్పుడు ఏంటి అంటే తాజాగా కేంద్రం వైఖరి మరియు 2026 అమరావతి బిల్. ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన విషయం, సరిగ్గా కొన్ని రోజుల క్రితం ఏప్రిల్ 1, 2026 లోక్సభలో ఒక చరిత్రాత్మక బిల్ ఆమోదం పొందింది.
అదే ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్ 2026. దీని ప్రకారం అమరావతిని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా, శాశ్వత రాజధానిగా కేంద్రం చట్టబద్ధంగా కూడా గుర్తించింది. దీనివల్ల అమరావతి ఇప్పుడు జాతీయ స్థాయిలో భద్రత లభించింది. మోదీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని చెబుతుంది. కానీ నిధుల విషయంలో మాత్రం కేవలం అప్పుల రూపంలో గ్రాంట్స్ మాత్రమే ఇస్తాము తప్ప నేరుగా డబ్బు లబ్ధి ఇచ్చే పరిస్థితి లేదు. పైగా ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ అనే ఊసు కూడా ఎక్కడా ఎత్తడం లేదు. స్పెషల్ ప్యాకేజీ లాంటివి 1000 కోట్లు ఇస్తే తప్ప ముందుకు సాగలేని పరిస్థితి. లక్షల కోట్లు అప్పులు ఇచ్చేందుకు హెల్ప్ చేస్తామంటున్నారు. ఆ అప్పులు కట్టేది మాత్రం రాష్ట్ర ప్రజలే, రాష్ట్ర ప్రభుత్వమే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ఐడియా ఢిల్లీ పెద్దలు కూడా ఎలా స్వీకరిస్తున్నారు అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే 2029లో రాజకీయ సమీకరణలు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని కట్టబెడితే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2024లో గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తే, ఆ తర్వాత తను మావిగన్ను ముందుకు తీసుకొస్తారా? వికేంద్రీకరణ లేదా మావిగన్ ప్లాన్ను మళ్ళీ తెరపైకి తెచ్చే అవకాశం ఉందా? అప్పుడు కేంద్రంలోని మోదీ సర్కార్ ఆయనకు అనుకూలంగా ఉంటుందా లేక వ్యతిరేకిస్తుందా? ఇక్కడ మరొక పాయింట్ మీరు గుర్తించాలి. అమరావతి రాజధానిగానే ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిగా అమరావతి ఉండకూడదు అని అనలేదు. కానీ నగరం అనేది వేరు, రాజధాని అనేది వేరు. ఒక మహానగరంగా మాత్రం ఆయన మావిగన్ను రూపుదిద్దుకునే పరిస్థితి తెస్తాడు. రాజధానిగా అమరావతి అనే పేరు ఉంటుంది తప్ప డెవలప్మెంట్ మొత్తం ఈ మావిగన్తోనే చేసే ప్లాన్ జగన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. చంద్రబాబు చేసిన ఈ చట్టబద్ధంగా ఉన్న దీన్ని అనవసరంగా టచ్ చేయకుండా తాను మాత్రం నగరాలను డెవలప్ చేసే కార్యక్రమంలో తాను ముందుకు పోతేగలిగితే తాను పోతాను అంటున్నాడు. ఇదే ప్రజలు కూడా అంగీకరించే అవకాశం ఉంది. ఇక్కడ మోదీ సర్కార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. లక్షల కోట్లు అప్పులు తెచ్చే దానికి పోకుండా కాస్తో కూస్తో 1000 కోట్లతోనే ఈ 3 అమాంతం ఆయన డెవలప్ చేయగలిగితే అదే 10,000. ఇక కేంద్రం కూడా దీనికి మద్దతు ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇచ్చే ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేకపోతే ఆయన ఈ ప్రకటన చేసి ఉండరు కదా అని విశ్లేషకులు చెప్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనేది ఉండరు. పార్లమెంట్లో అమరావతి బిల్ పాస్ అయిన తర్వాత దాన్ని మార్చడం అంటే మళ్ళీ రాజ్యాంగపరమైన చిక్కులు, సవరణలు జరగాలి. కేంద్రం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇప్పటికే ఉన్న చట్టాన్ని మార్చడం అంత సులువు అయితే కాదు. పైగా దీన్ని మార్చడం అంత ఈజీ కాదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అమరావతిని రాజధానిగా తీసేయండి అని చెప్పడం లేదు కదా. ఆయన అంటున్నది ఏంటంటే నగరంగా అక్కడ కేవలం రాజధాని అని దానికి పేరు పెట్టి అక్కడ లక్షల కోట్లు డబ్బులు పోయకండి. ఇదిగో ఈ మావిగన్ అనే దాంట్లో డబ్బులు పెట్టండి, 20,000 కోట్లు పెడితే చాలు, 30,000 కోట్లలో రాజధాని నిర్మాణం, కనెక్టివిటీ ఏర్పడుతుంది. తద్వారా అల్టిమేట్గా అమరావతికి సంబంధించి ఈ కారిడార్లో, గ్రోత్ కారిడార్లో దీన్ని కలుపుకుంటూ పోతే సరిపోతుందని ఆయన వాదన. అంటే ఆయన అప్పులు చేసి అక్కడ డబ్బులు పెట్టను అనేది క్లియర్గా చెప్తున్నారు. ఆయన ఇక్కడ మాత్రమే డబ్బులు పెడతాను, మావిగన్ అనే పేరుతో అమరావతి చుట్టూ డబ్బులు పెడతాను, అమరావతి అని ఏదో ఎడారి భూముల్లో పోయి నేను లక్షల కోట్లు పెట్టి అక్కడ బిల్డింగ్లు, రోడ్లు కట్టే పరిస్థితి నేను చేయను అంటున్నారు. ఇది జగన్ వ్యూహం. మోడీ ఖచ్చితంగా అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది. జగన్ గారు తన తాజా ప్లాన్ ద్వారా కేంద్రానికి ఒక సంకేతం ఇస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని. మోదీ గారు మాత్రం స్టెబిలిటీ ప్రాధాన్యత ఇస్తుంటారు. గతంలో 3 రాజధానుల విషయంలో కేంద్రం కోర్టు పరిధిలో ఉంది అని తప్పించుకుంది. కానీ ఇప్పుడు అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పించాక వెనక్కి తగ్గడం కష్టమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కనుక 2029లో బలమైన మెజార్టీతో వస్తే కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే తన మావిగన్ అభివృద్ధికి అనుమతులు తెచ్చుకునేలా ప్రయత్నాలు చేసే పరిస్థితి ఉంటుంది. పైగా అమరావతి రాజధానిగానే ఉంటుంది తప్ప మావిగన్ అనేది మాత్రం అభివృద్ధి నగరాలుగా పేరు పొందే ఆస్కారం కనబడుతుంది. చివరగా అమరావతి ఇప్పుడు కేవలం ఒక రాష్ట్ర రాజధాని కాదు, అది పార్లమెంట్ ఆమోదించిన ఒక చట్టబద్ధమైన నగరంగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ఐడియా ఎంత గ్రాండ్గా ఉన్నా దాన్ని అమలు చేయాలంటే చట్టపరమైన చిక్కులు దాటాల్సి ఉంటుంది కనుక రాజకీయంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి 2029 ఎన్నికల నాటికి ఈ మావిగన్ మ్యాజిక్ జగన్ గారి ఓట్లకు గండిపట్టేలా ఉంటుందా? అమాంతం ఓట్లు తెచ్చేలా ఉంటుందా? మోదీ మద్దతు పొంది ఘనంగా ముందుకు పోతే ఏమవుతుంది? అల్టిమేట్గా ఒకటండి, ఎవరు ఏం చేసినా జగన్ మావిగనా, చంద్రబాబు అమరావతి అని కాదు, రాష్ట్రంలో ఉన్న సగటు పేదవాడి కుటుంబం బాగుపడాలి. అట్టడుగున నలిగిపోతున్న కుటుంబాలు పైకి లేవాలి. కోట్ల మంది జీవితాలు వెలగాలి. హైదరాబాద్లో, బెంగళూరులో పరిగెత్తి అక్కడ పోతేనే మనం బతకాలన్న పరిస్థితి పోయి మన రాష్ట్రంలో మనం గుండె మీద చేసుకుని బతికే పరిస్థితి, పొజిషన్ తీసుకొచ్చే ఏ వ్యక్తి అయినా నిజంగా గొప్ప నాయకుడే, గొప్ప వ్యక్తి. ఈ వీడియోని అసలు ఎక్కడ షేర్ చేయండి.